వెల్కమ్ బ్యాక్ టు నామ్సరీ. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూడండి, ఇలాగ నాకు ఈ రకంగా వచ్చింది ఫిష్ ఫ్రై. నేను టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఈ మసాలా వేయడంలోనే, మసాలా కలుపుకోవడంలోనే మనకు టేస్ట్గానే ఉంటుంది. అలాగే మిరియాలు, కారము, మిరియాలు, అల్లం వెల్లుల్లి అన్నీ కచ్చాపచ్చాగానే దంచుకున్నాను. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ లాగా కార్న్ఫ్లోర్ తీసుకుంటాను. అలాగే ఇందులోకి జీలకర్ర, ధనియాలు ఇలాగ ఇవ్వగానే చూడండి, మరీ అంత మెత్తగా కాకుండా బరకగానే మిక్సీ పట్టేసుకున్నాను. అన్నీ వేసేసుకొని అలాగే ఇందులోకి సాల్టు, ఇంకా పసుపు కానీ వేసుకోవాలి కొద్దిగా, అప్పుడే కలర్ బాగుంటుంది. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు కదా, అందుకోసమే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని అలాగే ఇందులోకి మనము అరచెక్క నిమ్మచెక్క పిండేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకుంటేనే మనకి ముక్కలకి కరెక్ట్గా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇలాగంతా చూడండి, మనం మసాలా వేసుకోవడంలోనే డిఫరెంట్. చాలామంది అందరూ చేస్తారు ఫిష్ ఫ్రై కదా, అందరూ చేస్తారు, కానీ అందులో మనం వేసేటువంటి మసాలాని బట్టే డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే బాగా చక్కగా కుదిరింది, చాలా బాగుంది టేస్ట్. కానీ ఇలాగ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ముక్కలకి పట్టాలి కదా, ముక్కలకి పట్టేలాగా. నేనైతే ఇంకా నాకైతే కొద్దిగా మసాలా తక్కువ అనిపించింది, అందుకే మరి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. అలాగే కారము కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. చూడండి, ముక్కలు ఈ రకంగా ఉన్నాయి, కొద్దిగా పెద్దగానే ఉన్నాయి. ఇప్పుడు వీటికి అంతా బాగా పట్టించుకోవాలి. మనము మసాలా అంతా బాగా పట్టించి నేను ఒక 2 గంటలు ఇలాగే నానబెట్టుకున్నాను. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. జస్ట్ ఓన్లీ ఒక 2 అవర్స్ అలాగే మసాలాలోనే పెట్టేసుకున్నాను. ఇంకా నాకు మసాలా ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇంకా 2 ముక్కలకి పడుతుంది, 2-3 ముక్కలకైనా కానీ ఇంకా పడుతుంది. ఇలాగ వేసేసుకోవాలి. ఇంకా 2-3 ముక్కలు పడుతుంది కదా, అన్నీ వేసుకొని నేను 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ప్యాన్ పైన ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు. నాకైతే కలర్ఫుల్గా చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇందులోకి సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి తినడానికి కూడా మరి అంత బాగుండదు. అలాగే గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే గరం మసాలా వేయలేదు. నాకు ఇదే టేస్ట్ చాలా బాగుంది. ఇలాగ మూత పెట్టేసి నేను 2 అవర్స్ చెప్పాను కదా, 2 అవర్స్ తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మనం కావాలనుకుంటే కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువగా వేసుకొని పూరీలాగా, వడలాగా మనం ఫ్రై చేసుకోవచ్చు. కానీ మనం అలా చేస్తే ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే మనం ఫిష్కి పట్టించినటువంటి మసాలా అంతా కూడా ఆయిల్లోకి మిక్స్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా మనకు అంత ఆయిల్ వేస్ట్ చేయడం కంటే కూడా కొద్దిగా ఆయిల్తోనే మనం కొద్దిగా ఓపికతో ఒక 10 నిమిషాలు స్టవ్ దగ్గరే ఉండి ఇలాగ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈజీగా, అంటే ఆయిల్ తక్కువ ఆయిల్తో మనం ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇది మొక్కలు మొత్తం అన్నీ నాకు ఇందులోకి పెద్దది కదా ప్యాన్, కాబట్టి అన్నీ పట్టేస్తాయి. మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసుకొని ఆయిల్ని అప్పుడప్పుడు అన్ని వైపులకి, అంటే అన్ని ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి. ఎందుకంటే నేను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మనం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినామనుకో ఇవి ముక్కలు ప్యాన్కే అతుక్కుపోతాయి, మసాలా మొత్తం ప్యాన్కే అతుక్కుపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలాగే చూడండి, 5 నిమిషాల తర్వాత నేను ఇలాగా టర్న్ చేసుకుంటున్నా రెండో వైపుకి. చూడండి, నాకు అక్కడికి కొద్దిగా మసాలా ఇంకా ప్యాన్కి అతుక్కోయింది. చూడండి, మరి మనం ఎక్కువ మంట పెట్టేసినామంటే, హై ఫ్లేమ్ పెట్టినామంటే మొత్తం మసాలా అంతా ప్యాన్కి అతుక్కుపోతుంది. ఇలాగ 2 వైపులా బాగా కాల్చుకోవాలి, అంతే. చూడండి, ఈజీగా మనకి ఇలాగ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్పుడప్పుడు ఇలాగ మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి, అంతే అండి. సూపర్గా రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.